హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి. మనం వచ్చేసి ఇప్పుడు మనకు ఈరోజు సండే. ఈ సండే వచ్చేసి మనకి ఈరోజు వర్క్ అనేది లేదు. మనకు ఈరోజు ఫ్రీగా, మనకు నైట్ డ్యూటీ కాబట్టి మనకు ఆల్రెడీ డ్యూటీ అయిపోయింది. మార్నింగ్ వచ్చేసి కాసేపు పడుకొని ఇప్పుడు బయటికి అనేది వెళ్ళడం జరుగుతుంది. అట్లా బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి చూస్తూ వీడియో చూపిస్తూ మీకు ఇక్కడ కొన్ని సమాచారాలు చెప్పుకుంటూ మనకు అనే మార్కెట్కు నడుచుకుంటూ వెళ్ళాం. చూడండి, మా హాస్టల్ వచ్చేసి ఇది. మా హాస్టల్ నుంచి ఇప్పుడే నేను బయటికి వెళ్ళిన. మా రూమ్ పైన ఉంటుంది. ఆ పైనుంచి నేను కిందికి ఇప్పుడే దిగిన. ఇక్కడ నుంచి మనకు బయటికి వెళ్దాం ఒకసారి. నడుచుకుంటూ మనకు వీడియో అనేది తీసుకుంటూ మాట్లాడుకుంటూ మనం వెళ్ళిపోదాం మార్కెట్కి వచ్చేసి. ఈరోజు సండే కాబట్టి మనకి ఏమైనా చికెన్ కానీ ఇంకేమైనా కానీ తీసుకొచ్చుకుందామని బయటికి వెళ్తున్నాం. అట్నే మనకు బియ్యం కానీ అలాగే మనకు ఇంకా వస్తువులు ఇంకా మనకు మళ్ళీ వారం దాకా దగ్గరనే ఉంటుంది. మళ్ళీ మనకు వెళ్ళే టైం లేకుండా కొన్ని వస్తువులు మనం తెచ్చుకొని పెట్టుకుంటే అయిపోతుంది. ఇక్కడ పదండి మనం వెళ్దాం. మనం ఇక్కడ నుంచి మనకు బయటకు హాస్టల్ గేట్ నుంచి బయటకు వెళ్ళిపోదాం. ఇది మా గేట్ ఎంట్రెన్స్ నుంచి మనం బయటికి వెళ్దాం. ఇక్కడ మనం పంచింగ్ కొట్టే బయటికి వెళ్ళాలి. నార్మల్గా మనం బయటికి వెళ్ళడానికి వీలుండదు. ఇక్కడ మన కార్డ్ అనేది పంచింగ్ కొట్టినాం. బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ కింద క్యాంటీన్లో కూడా ఉంటుంది. మనకు వచ్చేసి మాకు ఇక్కడ పక్కన కూడా ఉంటుంది. కానీ ఈ హాస్టల్ కింద కూడా ఇంట్లో కనిపిస్తుంది కదా, ఇంట్లో కూడా మాకు సూపర్ మార్కెట్ అని ఉంటుంది. కానీ ఇక్కడ కొంచెం రేట్లు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. మళ్ళీ కొన్ని సామాను కూడా అన్నీ దొరికాయి. ఇక మనకు కొంచెం దూరం పక్కన వచ్చేసి వేరే కొన్ని సూపర్ మార్కెట్లు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం తీసుకుందాం సామాను. అలాగే మా ఫ్రెండ్స్ కూడా వస్తారు. నాయబడి మాతో వర్క్ చేసే వాళ్ళు కూడా, తమిళ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళ ఇంటికి వస్తారు. నేను ముందు వీడియో తీసుకుంటూ వెళ్తా అని చెప్పి నేను ముందు అనేది కొంచెం వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ 1 గంట 2 గంటల తర్వాత మళ్ళీ తిరిగి రూమ్కి వద్దామని అట్లా వెళ్తున్నాము. అలాగే మీకు వీడియో తీసినట్టు చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి వెళ్ళడం జరుగుతుంది. చూడండి, మా హాస్టల్ ఈరోజు సండే కాబట్టి కొంచెం బిజీగానే ఉంటుంది. మంది ఇంకొక సాయంత్రం అయిందంటే ఇంకా చాలా బిజీ ఉంటుంది. ఇప్పుడు అది ఎవరు లేరు. ఇప్పుడు అందరు కొంచెం పండుకొని వంటలు చేసుకోండి కానీ, కొంచెం రెస్ట్ తీసుకోండి కానీ, క్లాత్ వాషింగ్ కానీ ఏమైనా ఉంటాయి అన్నీ చేసుకుంటారు. ఇదే మా సూపర్ మార్కెట్. కానీ ఇందులో దాదాపు ఇక మేము వెళ్ళాం. ఎక్కువ బయటనే తెచ్చుకుంటాం మేము. ఇందులో అనిపిస్తుంది కూడా సూపర్ మార్కెట్, కానీ ఇక్కడ తక్కువ మంది వెళ్తారు. ఇక్కడ బయట ఫ్రూట్స్ చూడండి ఏ విధంగా పెట్టారు. ఈరోజు సండే కదా, మంది తీసుకుంటారని చెప్పేసి ఫ్రూట్ షాప్ కూడా బయట పెట్టారు. ఈ విధంగా ఫ్రూట్స్ అన్నీ మనకు రేట్స్ అనేవి ముందే రాసి ఉంటాయి. మనకు అరటి పండ్లు ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. ఇందులో మనకు కావాల్సిన థింగ్స్ అన్నీ ఉంటాయి. మనకు దువ్వెన్లు, అద్దాలు, బ్యాగులు, ప్యాంట్లు, ఇంకా కత్తెరలు కానీ ఏవైనా అన్ని, తాళాలు కానీ, సాక్సులు, షూలు, ఇలా మన వర్క్ సంబంధించిన అన్నీ ఉంటాయి. డ్రెస్సులు కూడా ఉంటాయి. ఏమన్నా మనకు ఇంటికి తీసుకెళ్ళాలన్నా కూడా థింగ్స్, స్మాల్ వాటర్ బాటిల్స్, స్పెట్స్, పర్ఫ్యూమ్స్, ఈ విధంగా అన్ని రకాలుగా ఉంటాయి మనకు మార్కెట్. ఈరోజు సండే ఉంటుంది. అలాగే సాటర్డే కూడా స్టార్ట్ చేస్తారు. సాటర్డే ఉంటుంది, సండే 2 రోజులు ఉంటుంది. ఈరోజు అందరూ వర్కర్లు రూమ్లో ఉంటారు కదా, అందుకని వీళ్ళ కోసం వచ్చేసి చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇంకా చెప్పులు ఇక్కడ చూడండి, చెప్పులు ఏ విధంగా ఉన్నాయో ఈ విధంగా ఫిక్స్ రేట్ రాసి ఉంటాయి. ఇది వచ్చేసి క్యాంటీన్ ఏరియా మాకు. ఇక్కడ క్యాంటీన్లో వచ్చేసి మనకు టిఫిన్స్ కానీ, టీ కానీ, ఇంకైనా మందు తాగే వాళ్ళకి మందు కానీ ఇక్కడ అన్నీ ఉంటాయి. మనకు వచ్చేసి ఇదే క్యాంటీన్. ఈ క్యాంటీన్ ఒకటే ఉంటుంది ఇక్కడ. ఓకే, మనం వెళ్దాం పదండి. మన ముందుకు ఎండ కూడా బాగానే ఉంది ఇవాళ. వెనకాల కనిపిస్తున్న అంతా వచ్చేసి మా క్యాంటీన్ ఏరియా. ఆ క్యాంటీన్లో చూడండి ఏ విధంగా ఉందో. ఈరోజు వచ్చేసి సండే కాబట్టి కొంచెం బిజీగానే ఉంటుంది. అందరూ తాగడం, దూలడం అదే పనికి అందరికీ. మనం ఇప్పుడు బయటికి వెళ్ళిన ఎండ కూడా బాగానే కొడుతుంది. మీకు వెనకాల కనిపిస్తుంది కదా బస్సు వచ్చేసి, ఆ బస్సు అనేది మనకు బయటికి వెళ్ళడానికి ఎంఆర్టీ అంటే మన బస్సు కొంచెం దూరం, మనకి గవర్నమెంట్ బస్సులు కానీ మనకి ఎంఆర్టీ దూరం ఉంటుంది కదా రైల్వే స్టేషను. అటువంటి వాళ్ళ కోసం వచ్చేసి ఆ బస్సులో వెళ్ళొచ్చు. మనకు ఆ బస్సులో వెళ్తే మనకు $2 $3 ఉంటే మనకు ఎక్కడైనా అక్కడ దిగచ్చు. మనకు స్టే అనేది లిటిల్ ఇండియాకి వెళ్ళడానికి ఆ బస్సు అనేది వచ్చింది. సండే బస్సు అనేది ప్రతి ఒక్క హాస్టల్కు ఆ విధంగా ప్రొవైడ్ చేస్తారు. ఆ హాస్టల్కు చూడండి మా హాస్టల్. ఇది అవుట్ గేట్ ఒకటే, ఇన్ను అవుట్ ఒకటే గేటు. ఇక్కడ గేట్ నుంచి మనం బయటికి వెళ్ళాలి. చూడండి ఒకసారి నేను వచ్చింది ఏరియా. అక్కడ నుంచి ఇటు మనం ముందుకెళ్దాం హాస్టల్కు మెల్లమెల్ల నడుచుకుంటూ. ఇది మనకు మెయిన్ రోడ్ అన్నట్టుగా. మనకు మెయిన్ రోడ్ దగ్గర మనకు సూపర్ మార్కెట్లు కానీ, షాపులు కానీ అన్నీ ఉంటాయి.
మనకు హాస్టల్ వచ్చేసి వుడ్లాండ్ హాస్టల్ మనకు దగ్గరనే ఉంటుంది. కొంచెం అంటే సిటీకి కొంచెం దగ్గర ఉన్నట్టు ఉంటుంది. మనకు అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. ఎంఆర్టీ కానీ బస్సులు కానీ ఏవైనా కానీ మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ మనకు వచ్చేసి. చూడండి మనకు హాస్టల్ నుంచి మనకు చూసారు కదా, మనకు అక్కడ నుంచి మనకు హాస్టల్ నుంచి బయటకు వచ్చినాం. బయటకు వచ్చి ఇటు నుంచి మనకు నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎండ కొడుతుంది, వర్షం కూడా వచ్చేలాగా ఉంది ఇప్పుడు వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ వర్షం ఎప్పుడు కొట్టేది తెలియదు, మనకి ఎప్పుడు ఎండ కొట్టేది తెలియదు, ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. ఆ వాతావరణం ఎప్పుడు చేంజ్ అయితేనే ఉంటుంది మనకు వచ్చేసి. చూసారు కదా మనకు ఇక్కడ మనకు చూడండి ఏ విధంగా ఉందో, మంచి గ్రీనరీగా మనకు కూర్చోవడానికి ఇక్కడ కూర్చోవచ్చు. మనకి ఇక్కడ ఏమైనా ఫుడ్ తీసుకున్న ఇక్కడ ఫుడ్ తీసుకొని మన పార్టీ లాంటివి కూడా ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఎవరు కూడా మనల్ని డిస్టర్బెన్స్ చేయరు. ఇక్కడ ఎందుకు తాగుతున్నావు అట్లా ఇలాని కూడా ఇవ్వాలి అడిగారు. కానీ మనం వచ్చేసి నీట్గా చేయాలి. మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు మాత్రం మళ్ళీ నీట్గా చేసి మనకు ఆ చెత్త ఉంటుంది కదా, చెత్త కానీ డబ్బాలు కానీ ఏమైనా ఉంటే తీసుకొని మళ్ళీ కచ్చరి డబ్బాలు వేయాలి. ఇక్కడ అదే సిస్టమ్. డబ్బాల మన చెత్త డబ్బాల చెత్త వేయకుండా ఇటు వచ్చేసి మనకు మళ్ళీ ఫైన్ అనేది వేస్తారు. మనకి ఇక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. మనకు ఎప్పుడు సీసీ కెమెరాలో మనకు పోలీసులు ఇట్లా చూసిరంటే ఇట్లా మనకు ఫైన్ అనేది పడుతుంది. ఫైన్ అనేది కూడా మామూలుగా ఉండదు, బాగానే ఉంటుంది. మనకి సింగపూర్ డాలర్లు, $500, $600 అక్కడ దాన్ని వేసిన చెత్తను బట్టి వాళ్ళు వేసే ఫైన్ బట్టి ఉంటుంది. మనకు చెప్పలేము ఎంత అని వచ్చేసి. ఒక్కొక్కరికి వచ్చేసి మనకు 300, 600, 700, ₹1000 కూడా పడుతుంది మనకు. మా హాస్టల్ చుట్టూ కూడా చూడండి ఒకసారి ఏ విధంగా మొత్తం పచ్చదనంతో ఉంటుంది. మొత్తం చెట్లే ఉంటాయి మా హాస్టల్ చుట్టూ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ అన్ని షాపులు అని ఉంటాయి చూడండి. ఇక్కడ రకరకాల షాపులు, పెయింట్ షాపులు కానీ ఇంకా వేరే షాపులు కానీ హార్డ్వేర్ షాపులు ఈ విధంగా ఉంటాయి. బయట ఇక్కడ ఇట్లా కూరగాయలు కానీ అలాంటివి కానీ ఇంకా వేరే ఐటమ్స్ కానీ బయట అమ్మడానికి వీల్లేదు. ఇల్లీగల్ అంటే దాదాపు అమ్మరు. అట్లా అమ్మడానికి కూడా ఇక్కడ రూల్స్ అనేవి ఉండే. ఏదైనా షాపులు, సూపర్ మార్కెట్లు ఇదే విధంగా ఉంటాయి చూడండి. మన ఇప్పుడు వచ్చేసి అమ్మగడ కనిపిస్తుంది కదా, సన్ సూపర్ మార్కెట్ అని. ఆ సన్ సూపర్ మార్కెట్కే వెళ్తున్నాము. ఈ మార్కెట్ మనకు చూస్తే చిన్నగా ఉంటుంది కానీ ఇందులో మంది మాత్రం ఫుల్ మంది. హాస్టల్ నుంచి చాలా మంది వస్తారు ఇళ్ళకు. ఇక్కడ కొంచెం రేట్ తక్కువ ఉంటాయని ఇళ్ళకి బాగా మంది వస్తారు మనకు. చూడండి మనకి షాప్ అని వచ్చేసి రోడ్కు పక్కనే ఉన్నది చూడండి. పక్కన హైవే రోడ్ ఉంది కదా, అది పెద్ద హైవే రోడ్. ఇక్కడ జంక్షన్ లెక్క అంటే ఇక్కడ నుంచి మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ బస్సులు అవైలబుల్ ఉంటాయి, ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి. దీని పక్కన కొంచెం దూరంలో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. అందుకని వచ్చేసి ఇక్కడ హాస్టల్ కూడా మనకు మంచి సెంటర్ పాయింట్లో ఉంటుంది. హాస్టల్ వచ్చేసి అక్కడ మీకు వెనుక కనిపిస్తున్నదే మార్కెట్ వచ్చేసి. వెళ్దాం ఒకసారి, వెళ్తూ ఒకసారి మీకు చూపిస్తాను. బయట మనకు వచ్చేసి మొత్తం మన కూరగాయలు అనేవి ఉంటాయి. ఆ లోపల మనకు చిన్నగానే ఉంటుంది ఆ షాపు, కానీ అన్ని రకాల అవైలబుల్ ఉంటాయి మనకు వచ్చేసి ఇక్కడ. ఇదే షాపు. మనం లోపలికి వచ్చినాం. మంది బాగున్నారు, కొంచెం వీడియో తీయడానికి ఇబ్బంది అయింది. చిన్న షాప్ కొంచెం చిన్నగా ఉంటుంది, రేటు తక్కువ ఉంటాయని ఇంట్లోకి వస్తారు అన్నట్టు. షాప్ చిన్నగా ఉన్నా కానీ చూడండి. ఇది వచ్చేసి మనకు చికెన్, ఫ్రిడ్జర్ చికెన్. ఇది మనకి ఇక్కడ కంపల్సరీ సింగపూర్లో దాదాపు అంతా ఫ్రిడ్జ్లో చికెన్ దొరుకుతుంది. ఇది ఒక 1 వీక్ లోపల ఉండేది. ఈ చికెన్ వచ్చేసి మనకు కంపెనీ చికెన్, కాంపాంగ్ చికెన్ అంటారు. అంటే మనకు 1 మంత్ 2 మంత్ దాకా ఉంటాయి. అది వచ్చేసి మనకు ఎప్పుడైనా తీసుకెళ్ళి వండుకోవచ్చు. మనకి ఇది ఏంటంటే ఫ్రెష్ లెక్క కొంచెం ఒక 1 వీక్, ఒక శనివారం ఆదివారం వచ్చిందంటే ఈ విధంగా తీసుకొచ్చి పెడతారు. ఈ బయట ఓపెన్ లెగ్గులు, కార్యాలు, లోకాయలు ఇలా అన్నీ సపరేట్ పెడతారు. మనం ఒక కేజీ వరకు తీసుకున్నాము. ఒక 4-5 లెగ్ పీసులు తీసుకున్నాం పెద్దవి. కొన్ని రెక్కలు తీసుకున్నాము, కోడి రెక్కలు. మనం తీసుకొని మళ్ళీ కటింగ్ చేయించుకోవాలి వీటిని. చూడండి మనకి వచ్చేసి మటన్ బోన్ అక్కడ అందులో కనిపిస్తుందండి. మటను బీఫు ఈ విధంగా ఉంటాయి చూడండి. బోన్స్ ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ వచ్చేసి. ఇవన్నీ వచ్చేసి మటన్ బోన్స్. కేజీ $12 దాకా ఉంటాయి. ఇవి $12-13 దాకా ఉంటాయి, కానీ మంచిగా ఉంటుంది. సూపు లెక్క అన్నట్టు బోను. ఇక్కడ బాగా మంది ఎక్కువ ఇవే తింటారు బోను. టేస్ట్ మంచిగా ఉంటుందని. ఇక మనం వచ్చేసి ఎక్కువ మటన్ తినాం కాబట్టి చికెన్ తీసుకుంటాం. ఇవి వచ్చి ఇంట్లో పక్కకుండా వచ్చేసి మేక. ఇవి వచ్చేసి మనకు తొడలు, మటను మెత్తడి పీసులు అన్నట్టు. కొంచెం మెత్తగా కొంచెం బుక్కలు ఉంటాయి అన్నట్టు. అలాంటి పీసులు డైరెక్ట్ ఆ పీసులు తీసుకొని మనకు ½ కిలో అంటే ½ కిలో, కిలో అంటే కిలో కట్ చేసి ఇస్తారు. ఆ పక్కకుండా వచ్చేసి నెక్కు, మెడలు, మాకే మెడలు. ఇవి వచ్చేసి మనకు బియ్య బస్తాలు ఈ విధంగా ఉంటాయి. మనకి ఇక్కడ ఏంటంటే ఏదైనా అన్ని ప్యాకెట్ రూపంలోనే ఉంటాయి. మనకు బయట ఓపెన్గా ఏది ఉండదు అన్నట్టు. మనకి ఏదైనా ప్యాకెట్ రూపంలోనే ఉంటాయి. మనం ఇప్పుడు తీసుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ మనం కట్ చేయించుకోవాలి మళ్ళీ. చిక్కర చూడండి, అన్ని కంపెనీలో పేరుతోటే ఉంటాయి. మనకు ఓపెన్గా నార్మల్గా పేరు లేని అనేది ఏముండదు. అన్నింటికి ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ నుండే వస్తాయి మనకు. దాదాపు అన్ని ఇండియా నుండే వస్తాయి. మన తమిళ్ ఉన్న అన్నిటికీ ఇండియా నుండి వస్తాయి. చూడండి మన ఆశీర్వాద్ ఉన్నది.
అన్నీ మన అక్కడ దొరికినట్టు దొరుకుతాయి. సేమ్ మన అక్కడ సూపర్ మార్కెట్లు ఇప్పుడు ఎక్కడ ఎట్లా ఉన్నాయో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటాయి. సేమ్ అదే సూపర్ మార్కెట్లు, తేడా ఏమి ఉండదు. ఇది చికెన్ కటింగ్ సెక్షను. ఇక్కడ వచ్చేసి మన కత్తితోటి కోసుకునే ఉండదు. ఇదంతా మొత్తం ఫ్రిడ్జ్లో ఉంటుంది కాబట్టి బాగా మొత్తం బండలెక్క అయిపోతుంది. ఈ విధంగా మిషన్ మన కట్టె మిషన్ ఎట్లా ఉంటుందో సేమ్ అదే విధంగా కట్టె మిషన్లో పెట్టి కోసినట్టే కోస్తారు మొత్తం. చూడండి ఏ విధంగా కోస్తున్నారో. మనకు ఎంత సైజు కావాలో సైజ్ అంటే సైజు చెప్తారు, లేకుండా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా కట్ చేసి ఇస్తారు మనకి. ఈ విధంగా కట్ చేసుకున్నాక మనకు హాఫ్ అన్ అవర్ 10 నిమిషాలు నీళ్ళు నానబెడితే మళ్ళీ మెత్తగా అయిపోతుంది అది. ఇది వచ్చేసి మన కాఫీ పౌడర్. ఇది ఒకటి తీసుకుందాం మనం. ఇది మన ఇన్స్టెంట్ కాఫీ, వేడి నీళ్ళ పౌడర్ కాఫీ ప్యాకెట్లు ఉంటాయి లోపల, అవి పోసుకుంటే అయితే మనకు చాయ్ తయారవుతుంది. చాయ్ కానీ కాఫీ కానీ ఇలా ప్యాకెట్లు ఉంటాయి. మనకు హాట్ వాటర్లో పోసుకొని మిక్స్ చేసుకుని తాగడమే. డైరెక్ట్ అన్ని చక్కెర అవన్నీ అలానే ఉంటాయి. ఇది ఒక ప్యాకెట్ తీసుకుందాం. $8 ఏముంది దీనికి. ఇది ఒకటి తీసుకుంటే మనకు వర్క్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వర్క్ దగ్గర కూడా మనకు హాట్ వాటర్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి తీసుకుంటే ఈజీగా ఉంటాయి. ఇది వచ్చి చిన్న షాపు, మంది బాగున్నారు. ఇక మనకు కొంచెం క్రౌడ్గా ఉందని చెప్పి నేను కూడా వీడియో తీయలేదు. ఇక మనం బయటికి వెళ్దాం, సామాన్ తీసుకొని బయటికి వెళ్ళి ఎవరు చూస్తున్నాడు కదా మనకి ఇవన్నీ వచ్చేసి మనకు కొనుక్కుంటున్నాండి. మనకు కాఫీ పౌడర్, కాఫీ ప్యాకెట్లు కానీ, అలాగే మనకు కొంచెం చికెన్ తీసుకున్నాము. అలాగే మనకు నూడిల్స్ ప్యాకెట్లు, కూరగాయలు కొన్ని తీసుకున్నాము. నేను రూమ్కి వెళ్ళాను కూడా ఏమేమి తీసుకున్నాను ఒకసారి నేను కానీ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి బయట ఏ విధంగా ఉందో. ఈరోజు వచ్చి చూడండి మన వాళ్ళు వచ్చేసి ఇక్కడ తాగి ఏ విధంగా చేశారో ఇలా చేయడం వల్లనే మనకు వచ్చేసి కొంచెం ఈ విధంగా చేస్తున్నారు. తాగి అంత అని చెప్పేసి ఈ విధంగా కొంచెం బ్యాడ్ నేమ్ అనేది రావడం కూడా జరుగుతుంది. మనం అక్కడ చెప్పినట్టు ప్రకారం మనకు డస్ట్బిన్లో వేస్తే మంచిగా ఉంటుంది. కానీ కొంతమంది చూడండి బాగా తాగిన తర్వాత ఈ విధంగా కూడా చేస్తారు. ఈ మార్కెట్ దగ్గర చేస్తారు. వచ్చి తమిళ మార్కెట్, మనకు ఇవన్నీ మార్కెట్లు కాబట్టి ఇక్కడ కొంచెం వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళే క్లీన్ చేపిస్తారు వాళ్ళ వర్కర్లతోటి. ఎందుకంటే ఏదన్నా వాళ్ళ షాపులో ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళే క్లీన్ చేపిస్తారు. మనకి ఇక్కడ మందు అనేది కూడా వచ్చేసి బీర్లు మనకి ఉంటాయి కదా, మనకు ఇవి వచ్చేసి మనకు బయట సపరేట్గా వైన్ షాపులు లెక్క అనేది ఏమి ఉండదు. ఇక్కడ సూపర్ మార్కెట్లోనే ఉంటాయి అవి కూడా. మనకు అవి కూడా ఇక్కడ మనకు వచ్చేసి సూపర్ మార్కెట్లలోనే ఉంటాయి. మనకు సపరేట్గా బయట వైన్ షాప్లోనే ఉంటుంది. మనకి అన్ని కూరగాయలు కానీ, మనకు అన్ని థింగ్స్, మనకు సంబంధించి మనకు తినడానికి సంబంధించిన థింగ్స్, చికెన్, మటన్ కానీ ఏవైనా కానీ అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. మన సపరేట్గా బయట అనేది ఎక్కడ దొరికాయి మనకు మందు అనేది. ఏ సూపర్ మార్కెట్లో అయినా మన ఎక్కడికైనా కానీ మనకు అన్ని మందు అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇది ఒకటి మాత్రం మంచిగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి సింగపూర్లో. అంటే తాగే వాళ్ళకైనా తాగని వాళ్ళకైనా కానీ ఇది ఒకటి, ఎందుకంటే అన్ని ఒక దగ్గరనే ఉంటాయి అన్నట్టు. ఓకే, మన ఇప్పుడు మెల్లిమెల్లిగా మనకు రూమ్కి అనేది వెళ్దాం. ఇక వెళ్ళి మనకి ఆ వంటకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. మా వాడు కూడా ఆ రూమ్లో వెయిట్ చేసుకుంటాడు. ఇచ్చి మనకు వానికి తీసుకెళ్ళి ఇచ్చినామంటే వాడే కట్ చేసి మనకు అన్ని వంట చేస్తాడు. మనం ఒకసారి చికెన్ తీసుకెళ్ళి మనకు రూమ్కి మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్దాం. వెళ్ళి మనకు వంట సెక్షన్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. ప్లస్ మనకి సాయంత్రం 5 అవుతుంది ఇక్కడ. మనం మెల్లిమెల్లిగా స్టార్ట్ చేసుకున్నాం. మళ్ళీ 7, 8 అవుతుంది. చూడండి మనకు ఇది వచ్చేసి మనకు బంగ్లా సూపర్ మార్కెట్. చూడండి బండారి సూపర్ మార్కెట్. ఇది వచ్చేసి బంగ్లా, అంటే మన వాళ్ళు కూడా వెళ్తారు కానీ బంగ్లా వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. అన్ని మన ఇక అన్ని సేమ్ ఉంటాయి, కూరగాయలు కూడా ఉంటాయి కానీ ఎక్కువ వాళ్ళు వస్తారు, వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు అంటే ఇలా లోపల. ఇది వచ్చేసి మనకు క్యాంటీన్, బంగ్లా క్యాంటీన్ అన్నట్టు. చూడండి ఎండ మాత్రం దారుణంగా కొట్టింది ఈరోజు. చూడండి ఏ విధంగా ఎండ ఉందో. మనం అక్కడ సిగ్నల్ కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్, అక్కడ సిగ్నల్ నుంచి మనకు థింగ్స్ అనేది కొనుక్కొని ప్యాక్ చేసుకొని మనకు రూమ్ కనే వెళ్తున్నాము. మనం రూమ్ దగ్గరికి వచ్చినాం. చూడండి మన హాస్టల్ దగ్గరికి వచ్చేసినాం. మన లోపలికి వెళ్తూ మాట్లాడుకుంటూ లోపలికి వెళ్దాం. ఈరోజు నైట్ కూడా ఏ విధంగా ఉంటుంది అక్కడ, సండే మా హాస్టల్ బయట నైట్ కూడా ఏ విధంగా ఉంటారు. మంచిగా బయట బాగా మంది ఎంజాయ్ చేస్తారు. ఈరోజు కోసం అనేది వారం రోజులు పని చేసి ఒక్కరోజు కోసం అని వచ్చేసి వెయిట్ చేస్తారు అందరూ. ఈ సండే వచ్చిన అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూడండి ఇది గడ్డి కట్టేసడానికి జాండియర్ కంపెనీ ఆ గడ్డి కట్టేసి మిషన్. చూడండి దీన్ని ఇక్కడ బగ్గీలు అంటారు. ఈ బగ్గీ అనేది చూడండి ఈ గడ్డి అనేది కట్ చేస్తూ రోడ్ల పండి పార్కులలో అక్కడిక్కడ ఉంటుంది. వీటిని కూడా నడిపేటోళ్ళు మన తెలుగు వాళ్ళు బాగా మంది ఉన్నారు. ఇలాంటి బగ్గీస్ కూడా నడుపుతారు మన వాళ్ళు వచ్చేసి. చూపిస్తున్న టిప్పర్లు ఇవన్నీ వచ్చేసి డ్రైవర్స్ అని వీళ్ళందరూ బయట పార్క్ చేసుకున్నారు. లోపల ఆ ప్లేస్ అనేది ఈరోజు పార్కింగ్ ప్లేస్ ఉండదు కదా, టైట్గా ఉంటుంది. అంటే రిజర్వేషన్ పార్కింగ్లో ఉంటాయి లోపల కూడా. కానీ ఈ బయట ఇది కొంచెం రోడ్డు, ఈ హాస్టల్కు ఇటు సైడ్ ఇంకొక పక్కన ఉన్న రోడ్డు ఎంటీగా ఉంటుంది సండే వచ్చేసి. దానికి నచ్చి చూడండి అన్ని వెహికల్స్ అన్ని బయట పార్క్ చేసుకున్నారు.
వీళ్ళంతా వీటిని నడిపే డ్రైవర్స్ అంతా ఇందులో ఈ హాస్టల్లో ఉంటారు కాబట్టి వీళ్ళకి సంబంధించిన వెహికల్స్ అన్ని బయట పార్క్ చేసుకున్నారు. నేను ఈ హాస్టల్ దగ్గరికి వచ్చిన బాగా దూరమే ఉండదు మార్కెట్, ఒక 300 మీటర్ ఉంటుంది కదా అంతే దగ్గర. కానీ కొంచెం ఇక తిరిగి నేను ఈ పక్క నుంచి కొంచెం మా రోడ్డు వర్క్ చేస్తున్నట్టున్నారు. చూడండి సైకిల్స్ ఏ విధంగా వాడతారు ఇక్కడ. ఇవన్నీ వచ్చేసి హాస్టల్లో మేము ఉండే సైకిల్ అన్ని బయట పార్క్ చేసుకుంటానికి ఎంతో బయట పార్కింగ్ ప్లేస్, సైకిల్ పార్కింగ్ ప్లేస్. వీటి కూడా సపరేట్గా పార్కింగ్ ప్లేస్ అని ఉంటుంది. వీటి కూడా మన సైకిల్ కొనుక్కోవచ్చు. కొనుక్కున్నా కూడా హాస్టల్లో మనం పెట్టాలంటే బయట దాన్ని కూడా మంత్లీ మనకు పే చేయాలి. పార్కింగ్ ఫీజు $10 $5 అని ఉంటుంది. అవి ట్యాగులు ఉంటాయి. ఈ సైకిళ్ళకి వచ్చేసి ట్యాగులు ఉంటాయి. ట్యాగులు సైకిళ్ళే మనకు హాస్టల్ లోపల పార్కింగ్ చేసుకోవచ్చు. ఆ ట్యాగులు లేని బయట పార్కింగ్ చేసుకోవాలి. చెట్టపొంటి కానీ బయట ఏమైనా ఆ షాపుల పక్కన కానీ ఖాళీ ప్లేస్లో చేసుకొని లాకేసుకోవాలి. ఇక్కడ దగ్గర ప్లేసులలో వర్క్ ఉంటే అందరు సైకిల్లోనే వెళ్తారు. ఒక ½ అవర్ దూరం ఉన్నా కూడా, ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉన్నా కూడా సైకిల్లోనే వెళ్ళి వస్తారు వర్క్కు. మా ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసి మనకు కిరాయి సైకిళ్ళు. అంటే మనకు ఇక్కడ దీనికి ఒక యాప్ అని ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని హెలో రైడ్ అని కనిపిస్తుంది కదా, హెలో రైడ్ అనే కంపెనీ ఇక్కడ సైకిళ్ళు పెట్టేస్తారంటే ఇక్కడ రైల్వే స్టేషన్లు, ఎంఆర్టీలు కానీ పబ్లిక్ ప్లేస్లో ఇలా సైకిల్ని పెట్టేసి కిరాయికి ఇస్తారన్నట్టు. ఇక్కడ యాప్ డౌన్లోడ్ చేసుకొని స్కానర్ అయినా మనం స్కాన్ చేస్తే నా కింద లాక్ ఓపెన్ అవుతుంది. మన నార్మల్ లాక్ ఉంటుంది కదా సైకిళ్ళకి, అలా సైకిల్ లాక్ ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మన సైకిల్ ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ సేమ్ ఒక ప్లేస్లో పెట్టి, ఎక్కడ మనం పెడుతున్నామో ఆ ప్లేస్లో రోడ్డు మీద పెట్టి మళ్ళీ స్కాన్ చేస్తే డబ్బులు కట్ అయిపోతాయి. ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. డబ్బులు కట్ అయినాక లాక్ అయిపోతుంది. ఈ విధంగా సిస్టమ్ ఉంటుంది దీనికి జీపీఎస్ సిస్టమ్ అని ఉంటుంది. దీన్ని మనం ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా కూడా ఏం కాదు. మన పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ తీసుకెళ్ళి, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మన బిల్డింగ్ కింద ఎక్కడ పెట్టినా ఇబ్బంది లేదు. మనం ఎక్కడ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నా మనకి ఏం ఇబ్బంది లేదు దీనికి. మాకు ఇక్కడ చాలామంది యూజ్ చేస్తారు. మనకు $1 $2 ఈ విధంగా ఉంటుంది దీనికి వచ్చేసి. దీన్ని మనం దొంగతనం చేయరాదు. దీనికి జీపీఎస్ అని ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మన యొక్క వీడియో వచ్చేసి మన హాస్టల్ దగ్గర కూడా వచ్చినాం. ఇంకా మనం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మనకు లోపలికి మళ్ళీ సండే ఏ విధంగా ఉంటుందని వచ్చేసి నేను మళ్ళీ వీడియోలు తీసి పెడతాను. మన యొక్క వీడియోని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఎలాంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, వేరే ఛానళ్ళు మాలాంటి వారి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఈ హాస్టల్ లోపల కూడా వచ్చినాము. మళ్ళీ ఇక మనం వెళ్ళి వంట అవి చేసుకుందాం. మనం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్.